నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం. జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో భేటీ కానున్న జగన్. సూపర్ 6 తో సహా కూటమి ప్రభుత్వం హామీల ఎగవేతపై చర్చ. ఏపీ ప్రభుత్వం నిరంకుశ నిర్ణయం. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం. ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో చుక్కెదురు. చెక్ బౌన్స్ కేసు కొట్టేయాలి అన్న పిటిషన్పై హైకోర్టు సీరియస్. వేధింపులకు చంద్రబాబు, లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు. తప్పుడు కేసులపై పోరాటం ఆగదు అన్న అంబటి. వైఎస్ జగన్ హయాంలోనే నిరుపేదలు ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కక్షగట్టి కరెంటు ఛార్జీలు పెంచింది అన్న జూపూడి ప్రభాకర్. కొనసాగుతున్న పిఎస్ఎల్వి C-59 కౌంట్ డౌన్. ఇవాళ సాయంత్రం 4:08 రాకెట్ ప్రయోగం. ప్రోబా 3 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్న ఇస్రో. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసిన మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు. రేపు ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవానికి రావాలి అని ఆహ్వానం. న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుంది అన్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. గ్రూప్ 4 సింగరేణి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. హైదరాబాద్ తెలంగాణకు తలమానికం. నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అన్న డిప్యూటీ సీఎం భట్టి. 1,00,000 తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షానే ఉంటా. ప్రజా కోర్టులో రేవంత్కు శిక్ష పడాల్సిందేనంటూ హరీష్ రావు ట్వీట్. ర్యాంకుల పేరిట విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేయొద్దు. ఇంటర్ కాలేజీల్లో స్టూడెంట్స్ మరణాలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి. తిరుపతి జిల్లా కనమనంబేడు ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన. బయాలజీ లెక్చరర్ సుమన్ బదిలీని నిలుపుదల చేయాలి అని కోరుతూ నిరసన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి లాంటి కనీస అవసరాలు తీర్చాలి అని డిమాండ్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల బీసీ గురుకులం స్కూల్లో బీఆర్ఎస్ నేతల సందర్శన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని నేతల ఆరోపణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా చొప్పెళ్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 దొంగలు అరెస్ట్. 3 లక్షల నగదు, 48 గ్రాముల బంగారం స్వాధీనం. కొలిక్కి వచ్చిన మహారాష్ట్ర సీఎం కుర్చీ పంచాయతీ. ఇవాళ ఫడ్నవీస్ పేరును ఖరారు చేయనున్న బీజేపీ అధిష్టానం. ఈ నెల 21 నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. పలు వస్తువులపై పన్నులు అధికం చేసే అవకాశం. జమ్మూ కాశ్మీర్లోని దాచిగామ్లో ఎన్కౌంటర్. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు. లష్కర్ టాప్ కమాండ్ జునైద్ హతం. వక్ఫ్ బిల్లులో ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బంగ్లాదేశ్లో వరుస దాడులకు కారణం యూనస్ ప్రభుత్వమే. కీలక ఆరోపణలు చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా.